భూకంపం వచ్చింది. దీని ప్రభావం చూడండి, ఇదంతా సముద్ర మార్గమే. సో అక్కడ వచ్చినటువంటి ఈ భూకంపం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది చూడండి. ఆ అలలు, ఆ వేవ్స్ ఎలా పోతున్నాయి చూడండి. సో ఇదంతా కూడా ఒక గ్లోబ్ సర్కిల్ మీరు గమనిస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ అంతా కూడా ఒక గ్లోబ్. దాని ప్రభావం ఇటువైపుగా ఉన్నటువంటి జపాన్ పైన, ఆ తర్వాత అమెరికా పైన కూడా ప్రభావం చూపిస్తుంది. సో డైరెక్ట్ గా మన విజువల్స్ లో గమనించండి, అంతా ఒక గ్లోబ్, కంప్లీట్ గా ఈ బ్లూ కలర్ మొత్తం గ్లోబ్ అది. సో ఇక్కడ ఏర్పాటు, ఇక్కడ వచ్చినటువంటి ఆ సముద్ర గర్భంలో వచ్చినటువంటి ఆ భూకంపం ప్రభావంతో ఇలా అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు జపాన్, అమెరికా రెండు కూడా జారీ చేశాయి. కాలిఫోర్నియా, హవాయి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భూకంపం కారణంగా అక్కడ కూడా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అమెరికా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. భారతీయ రాయబార కార్యాలయం కూడా అలర్ట్ అయింది, మీరంతా సురక్షితంగా ఉండండి, భారతీయ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఒకసారి డైరెక్ట్ గా మీకు క్లియర్ విజన్ కోసం మీరు చూడడానికి ఏఐ విజువల్స్ ని డైరెక్ట్ స్క్రీన్ పై ప్లే చేస్తాను. ఆ తర్వాత అక్కడ ఎటువంటి ప్రభావం, ఇక్కడ చూడండి, మీరు ఆ విజువల్స్ మీరు గమనించండి. అక్కడ కమచ్కా ఐలాండ్, రష్యాకి చాలా దగ్గరి ప్రాంతం కమచ్కా ఐలాండ్ పైన వచ్చినటువంటి ఆ భూకంపం, దాని ప్రభావం ఎలా ఉందో చూడండి, అది ఎలా విస్తరిస్తూ ఉందో చూడండి. ఆ సముద్ర గర్భంలో వచ్చినటువంటి ఆ భూకంపం 8.7 తీవ్రత నమ్మటువంటి ఆ భూకంపం ఎలా విస్తరిస్తూ వస్తుందో, ఆ విస్తరించేటువంటి క్రమంలో జపాన్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు, అమెరికా కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాని ప్రభావం రైట్ సైడ్ మీరు విజువల్స్ చూస్తున్నారు, అది జపాన్ లో పరిస్థితి. అక్కడ ఒక భారీ నావ పూర్తిగా అల్లకల్లోలం అయిపోతోంది, తిరగబడిపోతోంది. అక్కడ ఏకంగా బ్రిడ్జ్ కింద నుంచి ఆ సముద్రపు అలల మధ్యలో నుంచి అలా చూడండి, సముద్రమే ఏకంగా ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. అక్కడ పడవలన్నీ కూడా సముద్రంలో హార్బర్ దగ్గర నిలిచినటువంటి ఆ పడవలు మొత్తం కూడా కాలనీలోకి చొచ్చుకువచ్చాయి, నీళ్ళన్నీ కాలనీలోకి చేరబడ్డాయి. ఏకంగా ఇది ప్రస్తుతం జపాన్ లో ఉన్నటువంటి పరిస్థితి.